హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్జే ఫ్యాక్ట్స్. ఈరోజు సరికొత్త హెల్త్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీ ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ అండ్ నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీ పింపుల్స్ అన్నీ మటుమాయమైపోయి మిలమిలా నిగారించే ముఖం మీ సొంతం అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దామా? ఆడవారు ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొంతమంది ఫేస్లో ఎక్కువగా పింపుల్స్ అండ్ నల్లని మచ్చలతో బాధపడుతుంటారు. చాలా రకాల క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ రాసి విసుగు చెంది ఉంటారు. అలాంటి వారు ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేమిటంటే, ఫస్ట్ వన్, ఒక బౌల్లో హాఫ్ స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ బియ్యపిండి, అరటి తొక్క, మొత్తం పేస్ట్ ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ని వేసి సరిపడా వాటర్ని పోసి పేస్ట్ లాగా చేసేయండి. దీన్ని ఫేస్కి అప్లై చేయండి. ఇలా చేసిన ఒక పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ని వాష్ చేసుకోండి. ఈ విధంగా వారంలో 2 టైమ్స్ చేస్తే మీ ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ అండ్ ట్యాన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఇక సెకండ్ వన్, ఒక హాఫ్ స్పూన్ పెసరపిండి, ఒక హాఫ్ స్పూన్ ప్యూర్ హనీ వేసి పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచాక ఫేస్ వాష్ చేయండి. ముఖం చాలా స్మూత్గా అవుతుంది. డే బై డే ఇలా చేయడం వలన మన ఫేస్ గ్లోగా కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ టిప్, రైస్ ఫ్లోర్, పెరుగు, చిటికెడు పసుపు వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేయండి. నెమ్మదిగా మసాజ్ చేస్తూ కాసేపు అలా వదిలేసి వాటర్తో కడిగేసేయండి. ఇక ఫోర్త్ టిప్, మనం ఎక్స్టర్నల్లీ ఎన్ని చేసినా కొన్నిసార్లు యూజ్ లేకుండా పోవచ్చు. అలాంటప్పుడు వీటన్నిటితో పాటు డేలో 6 to 8 గ్లాసెస్ వాటర్ని తాగండి. వాటర్ వల్ల మనకి తెలియని చాలా యూజెస్ ఉంటాయి. ఇక ఫిఫ్త్ వన్, చాలామంది రోజులో ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. మనం ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడల్లా సోప్ని కానీ ఫేస్ వాష్ జెల్ని కానీ యూజ్ చేస్తుంటాము. ఇలా ఎక్కువసార్లు వీటిని వాడకూడదు. వీటిలో ఉండే కెమికల్స్ మన ఫేస్ని హార్డ్గా చేస్తాయి. సో మీరు ఎక్కువసార్లు ఫేస్ కడుగుతున్నట్లయితే జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలా చేయటం వలన మన స్కిన్ టోన్ అనేది చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కీరదోస. దీని తురుము కానీ జ్యూస్ కానీ మన స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. దీని జ్యూస్ ఒక 10 మినిట్స్ ఫేస్కి అప్లై చేసి తర్వాత ఫేస్ని శుభ్రంగా కడిగేసుకోండి. దీంతో చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.